కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇదిగో అప్పాజీ, ఇంకా ఈ డ్రామాలు నా వల్ల కాదయా. దాంట్లో కూర్చుని నిజంగానే కాళ్ళు పోయేలా ఉన్నాయి. అక్కడ చూస్తే జ్ఞానేశ్వర గారి చెత్త పెయింటింగ్లు, ఆడి చెల్లెలు కీచుకొంతూ ఇలాగ చచ్చిపోతున్నాను. ఉసులేదు గిసులేదు, మీ బాధలు మీ పడండి. అంత మాట నాకప్పి రేపేరికి అన్ని పాటలు పనిచేసే ఏర్పాటు చేశా. ఉద్యమంలో ఈ రోజు ఆఖరి ఘట్టం మొదలైంది. ఏ అపశృతి జరగకూడదని, ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్తే. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాం గురూజీ. ఏ ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. చచ్చిపోయారు బాబాయ్, దొంగ నాకు ఇష్టం వచ్చాడు కొట్టేశాడు. చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుసంటి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా కలిసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు. కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 10 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్కు, ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణి మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? అటు. ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా? అన్నా, ఈయన కాళ్ళు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు.
బావగారు ఏదో సింపుల్ గా చెరుకు గడ్డ ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. ఆ. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి. ఆహా. లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోవే. లెగ్ ని ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అతను అసలే కొత్త అంటున్నాడు. లేనిపోతే ఎందుకు సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు కానీ ఇక రెస్ట్ తీసుకోరా మంచి లాంటి. గురుజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరీలా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏవాడు ఎట్లా పోతే మనకెలా? ముందు కింగు బాబు కాళ్ళు గదిలేటట్టు చూడ్రి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాన్ చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. sa 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 ni sa ga 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 ni sa ga ma pa pa ga ma pa ni pa ni sa 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 ni sa ga 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 ni sa ga ma ma ga ma pa ni sa ఎవ్వరూ సాయం చేయరు. తన్నే ప్రయత్నం చేయండి. అమ్మా నా కాళ్ళు వచ్చేసి. గోపిమోహన్ విట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. అమ్మా అన్నయ్య వీడియో దిడీమని దిగినాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా? అప్పాజే ఎవడేడు? నీ తమ్ముడు. నా తమ్ముడా? కింగ్ తమ్ముడు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలా. చేత కొట్టేస్తాను పద. చిన్నా అమ్మా ఏంట్రా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? మీ అందరినీ చూడాలనిపించింది, వచ్చేసాను. అన్నయ్యడి ఏ చిన్న అన్నయ్య నువ్వు బాగుంటే ఏం చేస్తావులే. తగిలిదా పైకి వీళ్ళంతా ఎవరు? నువ్వు వీళ్ళంతా లండన్ కి వెళ్ళాక అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా. వాళ్ళే కాపాడి తీసుకొచ్చి. అన్నయ్యకి యాక్సిడెంటా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు బానే ఉన్నాను కదరా. అయినా నువ్వు సడన్ గా దిగావేంటి? మీ అందరికీ సర్ప్రైజ్. పూజ మా అమ్మగారు. నమస్తే. మా అన్నయ్య. నమస్తే. నమస్తే. హ? ఎవర్రా అమ్మాయి? నేను లండన్ వెళ్ళకముందే తను నాకు పరిచయం. అమ్మా మీరు ఒప్పుకుంటే తను మన ఇంటి కోడలు అవుతుంది. నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవనే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఉం? లక్ష్మి హారతిచ్చి అమ్మాయిని లోపలికి తీసుకు. లోపలికి రా. బాబా, కింగ్లా నడుస్తున్న ఈ డమిగాడితో మనకి పని లేదు. వీలైనంత త్వరగా కింగ్ తమ్ముడిని చంపి మన ఇక్కడి నుంచి బయటపడాలి. అయితే నన్ను ఏం చేయమంటారే? ఆయన ఇక్కడ కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి చూసుకోండి, పెట్టేయండి. అరే సాయి కిషోర్, ఏంటి ఓసారి ఆ గోపిమోహన్ గారి దగ్గరికి పోని. అస్తమానం అడుపోని ఇడుపోని అంటారు. నేను ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? అయినా వాడితో పనండి మీకు. ఆ జ్ఞానేశ్వర్ గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేసి ఐడియా వచ్చిందిరా. కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు. కాళ్ళు చేతులు పోతే ఏంట్రా? పక్క తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా. ఏ అది కూడా పోగొట్టుకుందామనే? నేను పోగొట్టుకుంటాను, వాళ్లే పోయేలా చేస్తాను. నువ్వే చూద్దు గాని పోనీ. కింగ్ నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా. మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు?
అదే నాకు అర్థం కావట్లేదు రకోనా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మ అప్పాజీ, డమీ గడిని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా అప్పిగా? ఏయ్, మీకు ఈ నిజం చెప్పింది 10 బైహార్ట్ చేసుకోవడానికి కాదు. ముందు వాడి సంగతి చూద్దాం పదండి. ఏ ఒట్టుసును, అప్పాజీ గాడితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదోలించేద్దామనుకున్నారా? మందెక్కువైందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదంటే చెప్ప. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేటో చెప్పు. ఓరి మీ చేతస్థానం తగలయ్యా. వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. ఏంటో చూస్తున్నావు? నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదా. ఈ ఖడ్గం. ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు అల్లుడు. గోపి మోహన్, నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు. నేను ఏదో కానీ కోని కాదు అల్లడు. ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను. ఏం శరద్ బాబు డలుగునో? రాత్రి నిద్రపట్టలే? ఏంటో బాగారు, రాత్రంతా ఎవరో గుండ్ల మీద కూర్చున్నట్టుంది. పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది. ఈ పాత కోటలలో ఆటలనే ఉంటది. ఏం కాదు, అలవాటైపోతుంది. ఫికర్ జేక్. ఇదిగో మాయా, రండి టిఫిన్ చేద్దరు వద్దు బాబు, మేము తర్వాత చేస్తాం. రమ్మని చెప్తున్నాగా. ఓ సారీ. ఈ రోజుతో కింగ్ తమ్ముడు ఫినిష్. టిఫిన్ చేయండి పెద్ద మాయా. ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా. ఆ దాసుగాడు గేటు బయట కూర్చున్నాడు. లెక్క అయ్యకుంటే వాడు నన్ను తింటాడు. అవి 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 అక్కయ్య అడిగి 1 కోటి రూపాయలు తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు 1 నోరు మూపించా. అవి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా, కూర్చో. జ్యూస్. లోపలికి పోయి లెక్క 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 వచ్చరా. మెల్లగా మెల్లగా చూస్తాను. ఏమన్నా చూసాడావు? ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? చెప్పు చెప్పు. చెప్పు. ఏం జరిగిందిరా? ఏమైందమ్మా? ఏం లేదు బాబు. కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు. దాని ప్రభావమే ఇది. గారు బాబుకి ఏమైంది? మీరేం భయపడక్కర్లేదమ్మా. బాబు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. బాబుని తీసుకెళ్ళండి. రా నాన్న.
ఏమి జ్ఞానేశ్వరి సీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దుబ్బినాడు. ఇంత పెద్ద బల్ల దిడీమని పైకి లేపినాడు. మా అమ్మనేమో గొంతుకాయ విసికినాడు. ఇదికేమైనా తిక్కలేసినాదా ఏమి? ఈ పని చేసింది వాడు కాదు. అయితే నువ్వే చేపించినావా? ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా. నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని. నీకు మందేకపోతే నిద్ర పట్టదు, అందుకని ఇలాంటి దయాలు కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడు అదిరా. వెయిట్ అండ్ సీ, మీకేరకైతుంది. చూపించు. ఏదో బిల్టప్ అందించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించేస్తాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కనిపిస్తున్నది బొట్టు సీను కాదు, అతను ఆవహించిన కింగ్. ఇంకాడున్నాడు కింగు, సచివాయనే. తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పును నేను గమనించిన. నేను చూసినా వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైనా కావచ్చు. ఓహో. గదంతా ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈ ప్రాబ్లం కి నా దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. షాకిని ఢాకిని పిశాచాదుల దుష్ట శక్తులను కనుచూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్రం. ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర. నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం. బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది. యాదో ఒక తాయెత్తు కట్టుకుని పోక నీ కేర మంత్రాల పయ్యని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినట్టు అమ్మి యాడ ఎక్కుతాది. మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఎవరక్కయ్యా? శ్రావణి. డాక్టర్ గారు మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా నా చెల్లెలిష్టం. ఏమంటావమ్మా? చాలా సంతోషం. తమ్ముడు గారు, ఏమక్కయ్యా? వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. అట్టే ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవ్వరినీ మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి.